సరేలే, కనీసం ఇప్పుడైనా గుర్తు వచ్చానేమో అని హ్యాపీగా తనకి కాల్ చేశాను. కాని తను మాట్లాడిన మాటలు తేడాగా అనిపించాయి. నాకేం అర్థం కాలేదు. తను ఇలా అన్నాడు, తను నన్ను ఎందుకు వదిలేసింది? తనకోసం అన్నీ చేసిన నేను నిన్ను చెయ్యమన్నానా అని అడిగింది అని నాకు చెప్పాడు. సరేలే, ఇప్పుడు తను ఉన్న సిచ్యువేషన్లో నేను గొడవ పెట్టడం కరెక్ట్ కాదేమో అని అనుకుని, సరే ఇంక నేనుంటా, వీలైతే మీరిద్దరూ మళ్ళీ కలవడానికి ట్రై చేయండి అని కాల్ కట్ చేయబోతుంటే, నువ్వు కూడా నన్ను వదిలేస్తున్నావా అని అడిగాడు. అప్పుడు నాకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఇలా రోజురోజుకీ తనతో ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతూ వచ్చాయి. వాళ్ళిద్దరి మధ్యలో నేనెందుకున్నానో నాకే అర్థమయ్యేది కాదు. అసలు నా బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియలేదు. మా మధ్య ఏదో ఒక టాపిక్ వచ్చి ఇంకిది ఎండ్ అయిపోయింది అని అనుకుని 2 మంత్స్ వరకు మాట్లాడుకోలేదు. కాని తనతో మాట్లాడకుండా ఉండడం నా వల్ల అస్సలు కాలేదు. పార్ట్ 6 కోసం వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి.